హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఉగాది పండుగ స్పెషల్ బూరెలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ బూరెలు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పు వేసేసుకొని వాటర్ వేసి పప్పుని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. గంట తర్వాత నానబెట్టేసుకున్న పప్పుని కుక్కర్లోకి వేసేసుకొని మనం ఏ కప్పుతోనైతే శనగపప్పు తీసేసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని పప్పును ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పును ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేంతలోపు మనం ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి పొడి పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పిండి పైన ఆయిల్ని మంచిగా సెట్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని 1 గంట పాటు పిండిని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పప్పు అయితే ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారిపోయినాక మూత తీసేసుకొని ఇప్పుడు ఉడికిచ్చేసుకున్న పప్పుని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనకు పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. అలా ఉడికిపోయిన తర్వాతనే మనం స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఉడికించుకున్న శనగపప్పు, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. మీరు స్వీట్ కనుక తక్కువ తినేటట్టయితే 1.5 కప్పు బెల్లం తురుము అయినా కూడా సరిపోతుంది. మనము ఏ కప్పు కొలతతో అయితే పప్పు తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి అన్నీ తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ముందుగా మనం వేసిన బెల్లము పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను శొంఠి పొడి వేసేసుకోవాలి. ఈ శొంఠి పొడి ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని కలుపుకుంటూ ఈ పూర్ణము దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి. ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఉడికించుకున్న పూర్ణాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక పూర్ణము మిక్సీలో పట్టేసుకున్న తర్వాత లూజ్గా అనిపిస్తే మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే పూర్ణము దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా పూర్ణం రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందాక మనము కలిపి పెట్టుకున్న పిండి కూడా మంచిగా నానిపోయిందండి. ఇలా మనము పూర్ణము పిండిని ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బూరెలు ఒత్తేసుకోవడానికి కొంచెం పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ షేప్ బాలాగా అనేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్న సైజులోనే బూరెలు ప్రిపేర్ చేసినాను కాబట్టి చిన్న సైజు పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ షేప్ బాలా అనేసుకున్న తర్వాత ఇక్కడ నేను బూరెలు ఒత్తేసుకోవడానికి అరిటాకు అయితే తీసేసుకున్నానండి. ముందుగా అరిటాకుకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాక చిన్న పూరిలాగా ఒత్తేసుకొని ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని చేతిలోకి తీసేసుకొని రౌండ్ షేప్ బాల్ లాగా అనేసుకోవాలి. చూసారు కదండి మనకి పూర్ణం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనం ఎప్పుడైనా సరే బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు పూర్ణము గట్టిగా వచ్చేస్తేనే బూరెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా మనం పూర్ణము పిండి మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి సైడ్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం మొత్తం కవర్ చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకొని మళ్ళీ చేతిలోకి ఆయిల్ అప్లై చేసేసుకొని అరిటాకు పైన పెట్టేసుకొని రౌండ్ షేప్ బూరెలాగా ఒత్తేసుకోవాలి. మీ దగ్గర అరిటాకు కనుక లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైన కూడా మనం బూరెలు ఒత్తేసుకోవచ్చండి. అలానే మనకి బూరెలు ఒత్తేసుకోవడానికి షీట్ కూడా దొరుకుతుంది, దానిపైన కూడా బూరెల్లాగా ఒత్తేసుకొని ఇప్పుడు ఈ బూరెలు కాల్చుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ఒత్తుకున్న బూరెని పెనం పైన వేసేసుకొని 1 సెకండ్ పాటు
వేడైనాక అరిటాకు తీసేసుకొని ఇప్పుడు ఈ బూరని ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఇప్పుడు ఈ బూర పైన నెయ్యి వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యితోటి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి. చూడండి మనకి బూరెలు పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. మనం కనుక బూరెలు ఒత్తేసుకునేటప్పుడు అన్ని వైపులా ఒకేలా ఒత్తేసుకుంటే బూరెలు పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలాగా మనము మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బూరెలు కూడా చేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఫైనల్గా మనకి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు బూరెలు ప్రిపేర్ చేసుకోండి. ఈ ఉగాది పండగకి మీరు కూడా పర్ఫెక్ట్గా బూరెలు చేసేసుకోవచ్చు. అలాగే ఈ బూరెలు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి. బూరెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.